హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్. ఈరోజు నేను ఒక కొత్త క్లినికల్ కండిషన్ గురించి చెప్తాను మీకు. అంటే ఈ కండిషన్ ముందుగా లక్షణాలు చెప్తాను, లక్షణాలతో పాటుగా ఆ డిసీజ్ ఏంటో తెలుసుకుందాం. నిన్న నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చాడు. ఇతను చెప్తూ ఉన్నాడు, తనకు బాడీ పెయిన్స్ ఉన్నాయి, చాన్నాళ్ళుగా ఒళ్ళు నొప్పులు ఉన్నాయి. ఈ ఒళ్ళు నొప్పులు ఎంతకు తగ్గట్లేదు, చాలామంది డాక్టర్ని కన్సల్ట్ చేశాను, మందులు వాడుతున్నాను, అసలు ఏం తగ్గట్లేదు, ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్స్, ఒక్కోసారి అడ్మిట్ అయిపోతాను, గ్లూకోజులు పెట్టుకుంటాను, ఇంజెక్షన్లు తీసుకుంటాను, హాస్పిటల్ అడ్మిట్ అయిన రోజులు బాగుంటుంది, డిశ్చార్జ్ కాగానే మళ్ళీ యథావిధి అవుతుంది అని చెప్పాడు. సో అతని దగ్గర ఉన్న రిపోర్ట్స్ అన్నీ చూశాను. అన్ని రిపోర్ట్స్ నార్మల్ ఉన్నాయి. ముఖ్యంగా రక్త పరీక్ష రిపోర్ట్లే కాకుండా స్కానింగ్ పరీక్ష రిపోర్ట్లు అన్నీ కూడా నార్మల్గా ఉన్నాయి. కానీ అతను చెప్తున్న లక్షణాలు వినండి. ఫస్ట్ చెప్పడం మొదలుపెట్టినప్పుడు నాకు హెడేక్ ఉందండి అన్నారు. సో నేను రాసుకున్నాను హెడేక్ కంప్లైంట్. ఇంకా అండి తల తిరుగుతుంది, ఇంకా అండి కళ్ళు పట్టిలు లాగుతున్నాయి, ఇంకా చెంపలు లాగుతున్నాయి, దవడ లాగుతుంది, మెడ నొప్పి ఉంది, భుజాల నొప్పులు ఉన్నాయి, మోచేతుల నొప్పులు ఉన్నాయి, కడుపు నొప్పి ఉంది, శ్వాస పీల్చుకోవడం ఇబ్బందికరంగా ఉంది, మోషన్ ఫ్రీగా అనిపించట్లేదు, గ్యాస్ట్రిక్ కంప్లైంట్ ఉంది. ఇలా తల నుంచి పాదాల వరకు వేక్ పెయిన్స్ అంటాం దీన్ని మెడికల్గా. అంటే ప్రతి అణువు నొప్పి ఉంది అని చెప్పాలనుకుంటున్నాడు తను. పాదం యొక్క చిటికనే వేలు వరకు కూడా నొప్పి ఉంది. సో అలా ప్రతి వ్యవస్థ, అంటే ఇప్పుడు మనం ఛాతీ భాగంలో తీసుకున్నట్లయితే గుండె భాగంలో పెయిన్ అంటారు, కడుపు భాగంలో చూస్తే గ్యాస్ట్రిక్ కంప్లైంట్ ఉంటుంది, లేడీస్లో గర్భసంచి సంబంధించిన విషయం చూస్తే నెలసరి నొప్పులు తీవ్రంగా ఉన్నాయని, గొంతు పట్టుకుంటే గొంతు భాగంలో విపరీతమైనటువంటి నొప్పి, అలా కండరాల నొప్పులు, నరాల నొప్పులు, తిమ్మిరులు, పాదాల మంటలు, పాదాలు కూడా స్పర్శ జ్ఞానం తగ్గినట్టుగా సాఫ్ట్ అయిపోయాయండి. పాదాలు నేను నేల మీద పెట్టినట్లయితే తెలియట్లేదు, స్పర్శ జ్ఞానం తెలియట్లేదు. కంకర పైన, ఇసుక పైన పెడితే మనకు ఏ విధంగా అయితే తెలుస్తుందో ఆ స్పర్శ అనేది పాదాలకు తెలియట్లేదండి. మొద్దుబారినట్టుగా ఉంది, స్మూత్గా ఉంది అనేటువంటి లక్షణం కనబడుతుంది ఇక్కడ మనకు. సో అలా ఈ వేక్ పెయిన్స్ అనేది ఒళ్ళంతా ఉంటాయి. కళ్ళు మొదలు పెడితే కళ్ళు గుడ్డు, కనుగుడ్డు అంటారు, ముక్కు, శ్వాస పీల్చుకోవడం ఇబ్బంది, గొంతు, దవడ భాగం నొప్పి, ఇలా ప్రతి అణువణు ఆర్గన్ బాడీలోని నొప్పి రావడం అనేది ఫైబ్రోమయాల్జియా అనేటువంటి కండిషన్లో కనపడుతుంది. అయితే చాలా విచిత్రం ఏంటో తెలుసా, దీనికి సంబంధించి మనం ఎన్నో రకాల పరీక్షలు చేయిస్తాం. ఏదో కీళ్ళవాతం ఉందేమో, ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ ఉందేమో అని చాలా రకాల పరీక్షలు ఏవి చేయించినా అన్నీ నెగిటివ్ వస్తాయండి, అన్నీ నెగిటివ్ వస్తాయి. కానీ వ్యక్తి సఫరింగ్ మాత్రం ఉంటుంది, ఒళ్ళంతా నొప్పులను ఉంది. ఇక్కడ విచిత్రం ఏంటో చెప్పనా, ఈ పేషెంట్కు వాళ్ళ మిస్సెస్ కూడా నమ్మట్లేదు. ఇతను పని చేయడం తప్పించుకోవడానికి ఈ విధంగా నొప్పులు అంటున్నాడండి, పని చేయడానికి ఇష్టం లేక ఈ విధంగా నొప్పులు అంటున్నాడు, తప్పించి అంతా బాగానే ఉంది, ఆయనకు ఏ పరీక్ష చేయించినా అన్నీ నెగిటివ్ వస్తాయండి అంటుంది వాళ్ళ మిస్సెస్. అంటే ఈ రకమైనటువంటి ధోరణి కూడా ఫ్యామిలీలో డెవలప్ అవుతుంది. బికాస్ పరీక్ష చేస్తే రిపోర్ట్లన్నీ నార్మల్, కానీ నొప్పులు ఉన్నాయి. మరి ఎవరైనా అనుమానిస్తారు కదండి, కానీ అది డాక్టర్కి మాత్రమే తెలుస్తుంది. అది కూడా రొటీన్ ప్రిస్క్రిప్షన్స్ కాకుండా అనుభవం లేని డాక్టర్ దగ్గరికి వెళ్తే మాత్రమే తెలుస్తుంది. ఇది పెక్యులియర్గా ఫైబ్రోమయాల్జియా అనేటువంటి కండిషన్లో కనపడుతుంది. అప్పుడేంటి, ముక్కు కాదు చెవి, ఈ చెవి కూడా నొప్పి ఉంటుంది, ఈ బయటకు ఉండే ఎక్స్టర్నల్ ఇయర్ కూడా నొప్పి వస్తుంది, అంటే ఈ కార్టిలేజ్ కూడా నొప్పితో కూడి ఉంటుంది. అలా ప్రతి భాగము శరీరంలో నొప్పితో కూడుకుని ఉండేది ఈ ఫైబ్రోమయాల్జియా. ఈ నొప్పులు వస్తున్నాయని పడుకున్నాం అనుకోండి, కాస్త రిఫ్రెష్ అవ్వాలి, కానీ పడుకొని లేచిన తర్వాత నొప్పులు పెరుగుతాయి. బాగా నొప్పులు ఉన్నాయని కాస్త కూర్చున్నాం అనుకోండి, కూర్చొని లేచిన తర్వాత నొప్పులు పెరుగుతాయి. అలా శరీరానికి రెస్ట్ ఇస్తే నొప్పులు ఇంకా పెరుగుతాయి. మళ్ళీ అక్కడ ఇంకో ప్రాబ్లం ఉందండి, అంతా బాగానే ఉంది కదా, మరి ఒక డోలో వేసుకొని తగ్గించుకోవచ్చు కదా అని కూర్చున్నాం అనుకోండి, పెయిన్ కిల్లర్లు వాడడం వల్ల కిడ్నీ కానీ లివర్ కానీ డ్యామేజ్ అయ్యేటువంటి ప్రమాదం చాలా ఎక్కువ ఉంది. కాబట్టి అన్నెసరీగా పెయిన్ కిల్లర్లు కానీ స్టెరాయిడ్ మాత్రలు కానీ దీనికి వాడొద్దు ఫైబ్రోమయాల్జీ. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో డాక్టర్ గారి సలహా పర్యవేక్షణ లేకుండా పెయిన్ కిల్లర్లు వాడొద్దండి. ఇక మన మెడిసిన్ ద్వారా దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా అద్భుతంగా కంప్లీట్గా తగ్గించవచ్చు. ఏళ్ల తరబడి, 10 ఏళ్ల తరబడి ఉండేటువంటి ఈ ఫైబ్రోమయాల్జియా కండిషన్ని కూడా చాలా చక్కగా మన మెడిసిన్స్తోని కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ ముదరకుండా కాపాడుకోవచ్చు. ఇదండి ఈరోజు టాపిక్. రేపు డాక్టర్ ఫ్యాక్స్లో ఇంకొక మంచి టాపిక్తో ఇక్కడే కలుసుకుందాం. మీలో ఎవరికి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.